తొక్కిసలాటపై మద్రాసు హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. సిట్ దర్యాప్తునకు ఆదేశించింది. టీవీకే నేతల ముందస్తు బెయిల్ పిటిషన్పై తీర్పును రిజర్వ్ చేసింది. ఘటన తర్వాతే టీవీకే నేతలు ఎక్కడికి వెళ్లారని హైకోర్టు ప్రశ్నించింది. ఇక విజయ్ వాహనాన్ని ఎందుకు సీజ్ చేయాలని క్వశ్చన్ చేసింది న్యాయస్థానం. కరూరు తొక్కిసలాటపై మద్రాసు హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. సిట్ దర్యాప్తునకు ఆదేశించింది. టీవీకే నేతల ముందస్తు బెయిల్ పిటిషన్పై తీర్పును రిజర్వ్ చేసింది. ఘటన తరువాత టీవీకే నేతలు ఎక్కడికి వెళ్లారని హైకోర్టు ప్రశ్నించింది. విజయ్ వాహనాన్ని ఎందుకు సీజ్ చేయాలని క్వశ్చన్ చేసింది న్యాయస్థానం. రైట్, మరిన్ని పూర్తి అప్డేట్స్ మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, గుడ్ ఈవినింగ్. ఏదైతే కరూరులో జరిగినటువంటి ఘటన ఉందో ఆ ఘటనలో 41 మందికి మృతుల సంఖ్య చేరింది. సో ఇంకా కొందరు చావు బతుకుల మధ్యలో కొట్టుమిట్టాడుతున్నారు. చాలా మంది గాయాలతో ఆసుపత్రి పాలయ్యారు. ఇట్లా నేపథ్యంలో ఈ రోజు ఈ ముందస్తు బెయిల్ పిటిషన్ పైన టీవీకే నేతలకు సంబంధించినటువంటి ముందస్తు బెయిల్ పిటిషన్ పైన తీర్పును రిజర్వ్ చేసింది. సో తీర్పు ఏం రాబోతుందన్నటువంటి ఒక ఉత్కంఠతో పాటు కరూరు తొక్కిసలాట పైన మద్రాసు హైకోర్టు కొన్ని కీలకమైనటువంటి ఆదేశాలు జారీ చేసింది. సిట్ దర్యాప్తులకు మద్రాసు హైకోర్టు ఆదేశించిన తర్వాత టీవీకే నేతలంతా ఎక్కడికి వెళ్లారంటూ కూడా కోర్టు ప్రశ్నించింది. ఎందుకు బాధితుల్ని పట్టించుకోలేదు అంటూ కూడా కోర్టు చురకలంటించింది. మోర్ ఓవర్ విజయ్ వాహనాన్ని ఎందుకు సీజ్ చేయలేదంటూ కూడా ప్రశ్నించినటువంటి నేపథ్యం. సో ఇట్లాంటి నేపథ్యంలో ఈ ఘటన పైన ఇప్పటికే దర్యాప్తు చేపట్టినటువంటి పోలీసులు కొంతమందిని అదుపులోకి కూడా తీసుకోవడం జరిగింది. దాంట్లో అంటే ఈ ర్యాలీ ఘటన పైన విచారణ ఇప్పటికే కొనసాగుతోంది. కరూరు తొక్కిసలాట పైన అటు టీవీకే పార్టీ అధినేత పైన కూడా విమర్శలు వస్తున్నాయి విజయ్ పైన. ఎందుకంటే తొక్కిసలాట జరిగిన తర్వాత నేరుగా తన ప్రత్యేక చార్టర్డ్ ఫ్లైట్ లో ఆయన చెన్నైకి వెళ్ళిపోయారు. బాధితుల గురించి పరామర్శించడమా లేదంటే హాస్పిటల్కి వెళ్ళడమా ఇవేమీ చేయలేదు. చెన్నైకి వెళ్ళిన తర్వాత ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు. సో కొంత నగదు పరిహారం, నష్టపరిహారం చెల్లిస్తాం, ఖచ్చితంగా కొంత టైం తీసుకొని నేను బాధితులను పరామర్శిస్తాను, ప్రస్తుతానికి ఉన్నటువంటి ర్యాలీలు ఏవైతే ఉన్నాయో ఈ ర్యాలీలను కూడా వాయిదా వేస్తున్నానంటూ కూడా తాను ఒక 2 వారాల పాటు ర్యాలీలను వాయిదా వేసుకున్నారు. అయితే దీనిపైన ఈ కరూరు తొక్కిసలాట పైన విజయ్ మొదటిసారి స్పందించారు. మొన్న వీడియో కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఈ ఘటన కలిసివేసిందన్నారు. ఎంతో ప్రేమతో తన మీటింగ్ కు ప్రజలంతా వచ్చారు. తొందరలోనే ఆ బాధిత కుటుంబాలను పరామర్శిస్తా అని చెప్పారు. తాము ఎట్లాంటి తప్పు చేయలేదు, అయినా ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. సీఎం స్టాలిన్ నా పైన ప్రతీకారం తీర్చుకున్నారంటూ కూడా కొన్ని సంచలనమైన ఆరోపణలు చేశారు. తో పాటు సిబిఐకి అప్పగించాలంటూ కూడా టీవీకే నుంచి డిమాండ్ వినిపించింది. సో అసలు సిబిఐ విచారణ చేస్తే అసలు విషయం బయటపడుతుంది. తప్పు చేయకపోయినా తమ నేతలపైన కేసులు పెట్టారంటూ కూడా విజయ్ చెప్పడం జరిగింది. కావాలనుకుంటే స్టాలిన్ నా పైన ప్రతీకారం తీర్చుకోవచ్చు, కానీ నా కార్యకర్తల జోలికి మాత్రం వెళ్ళొద్దంటూ కూడా విజయ్ కోరుతున్నారు. సో ఇట్లాంటి నేపథ్యంలోనే అసలు కరూరులో ఎందుకు జరిగింది, ఈ ఘటన ఎట్లా జరిగిందో ఇప్పటికీ నాకు అర్థం కావట్లేదంటూ కూడా విజయ్ చెప్పారు. ఒకటి, అక్కడ లాఠీ చార్జ్ జరిగితేనే తొక్కిసలాట జరిగింది అన్నది ఒకటైతే కనుక అక్కడ ఒక పాప, చిన్న పాప, 10 ఏళ్ల లోపు వయసున్నటువంటి 9 ఏళ్ల వయసున్న పాప తప్పిపోయింది. ఆ పాప తప్పిపోయిందంటూ కూడా విజయ్ అనౌన్స్మెంట్ చేస్తున్నారు. పాప కోసం వెతికేటువంటి క్రమంలో విజయ్ ఆ కామెంట్ చేసిన తర్వాతనే తొక్కిసలాట మొదలైంది అన్నది ఇంకా కొన్ని వర్గాల నుంచి వినిపిస్తున్నటువంటి మాట. సో ఇట్లా మోర్ ఓవర్ విజయ్ కూడా అంటే అనుమతి ఇచ్చిన ప్రాంతంలోనే సభ జరిగిందని విజయ్ చెప్పినా గానీ ఆ సభకు రావడానికి అంటే 7 గంటల ఆలస్యం జరిగింది. అంతకు ముందు ఉదయం జరిగినటువంటి సభలో కూడా తొక్కిసలాట జరిగింది. అక్కడ కూడా కొంతమంది కార్యకర్తల కాళ్లు విరిగినటువంటి సందర్భం. సో ఇట్లా విజయ్ సభకు లేట్ రావడం, చాలా సాయంత్రానికి అయిపోవాల్సినటువంటి సభ సాయంత్రం 7 గంటలకు మొదలవ్వడం, ఇట్లా రకరకాల కారణాలు కూడా ఉన్నాయి. సో ఇట్లా నేపథ్యంలో విజయ్ ఏకంగా స్టాలిన్ టార్గెట్ చేస్తూ మాట్లాడుతున్నారు. బట్ కోర్టు మాత్రం కొన్ని ప్రశ్నల్ని సంధించింది. తొక్కిసలాట తర్వాత ఎందుకు టీవీకే నేతలు బయటికి రాలేదు, ఎక్కడికి వెళ్లారు అని. రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.